హాయ్ ఫ్రెండ్స్. కుటుంబాల్ని నిలబెట్టాలి అంటే మనలో ఉన్నటువంటి అభిమానాన్ని పెంపొందించుకోవాలంటే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, స్నేహితులు, సమాజం మధ్య ఒక ఫౌండేషన్, పునాది నెలకొల్పాలంటే ప్రేమ అవసరం. ఈ ప్రేమ అన్నది హృదయం నుండే పుట్టాల. ఆ ప్రేమ ఎటువంటిదంటే, ఉదయం లేచాం, ప్రతిరోజు మనం నమ్ముకున్న దేవుడి దగ్గరికి కొన్ని పువ్వులు, ప్రసాదము తీసుకెళ్ళి అలా గుడిలో నమస్కరించి వస్తున్నాం. అంటే భగవంతుడు అక్కడ ఉన్నాడన్నటువంటి సంపూర్ణమైన నమ్మకం హృదయంలో ఉంది. అలాగే మనం పనిగట్టుకుంటూ ఏదో పుణ్యం చేద్దామని, అప్పులు చేసేదో ఆర్భాటాలు చేసి పేరు పొందుదామని కాకుండా, మనకి కలిసే ప్రతి వ్యక్తికి ఏమండి బాగున్నారా, ఏం చేస్తున్నారు, అంత క్షేమమేనా అని వాళ్ళని తృప్తిగా పలకరిస్తే చాలు. తర్వాత ఏదో అలాగా టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం, ఇంటి నుంచి బయటకు వచ్చాం, ఇంట్లో ఎవరు లేరు, నలుగురితో భార్య వండితే టిఫిన్ చేస్తూ కాలక్షేపం చేస్తూ సంతోషంగా తినేవాళ్ళు. ఆ రోజు మరి ఎవరు లేరు, టిఫిన్కి వెళ్ళాం, పుట్టుకెళ్ళాం, తీసుకున్నాం, ఇడ్లు వడ ఏదో తింటున్నాం. మనకన్నా అన్నం మనకి ఆ భగవంతుడు కల్పిస్తాడు. ఎక్కడైనా మనం ఇవ్వాలని హృదయం ఉన్నప్పుడు ఆ టిఫిన్ కొట్టు దగ్గరే ₹2 ఇస్తే టిఫిన్ చేస్తానని వాళ్ళు కలుస్తారు. ఆ భగవంతుడు కల్పిస్తాడు. ఆయనకి మీరు తినటువంటి టిఫిన్నే ఒక 4 ఇడ్లీ వడ వేసుకున్నారు, అదే ఆయనకు కూడా అదే ప్లేట్ ఒకటి ఇప్పించండి, ఆ రోజుకి చాలు. ఏదో ఒక రోజు అలా బయటికి వెళ్తున్నాం, భోజనం చేస్తున్నాం, ఎవరో భోజనం లేకుండా ₹4 ఇస్తే భోజనం చేస్తాము అన్నటువంటి శబ్దం మీకు వినపడితే, ఆయనకి ఏం తింటారా అని కూర్చోబెట్టి, లేదంటే హోటల్లో చెప్పు ప్యాకింగ్ భోజనం ఇప్పిస్తే చాలు. ఇలా మనిషి రాత్రి పొగులు, ఉదయం సాయంత్రం ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మనకన్నా స్థాయి దిగువగా ఉన్నవాడు మనకు భగవంతుడు. ఎందుకంటే అన్ని శక్తి ఆయనలో ఉన్నప్పుడు కొన్ని పాపం గుడిలోనే ఉంటాడు మన కోసం. అదేవిధంగా ఎవరైనా పేదవారు కనిపిస్తే మనల్ని తరింపు చేస్తున్నారు అక్కడి నుంచి, మన కర్మల నుండి. వాళ్ళకి ఏదైనా మనం పెడితే మన సంతృప్తి వస్తుందంటే అర్థం ఏంటి? అన్నీ మర్చిపోతాను అంటే సర్వరోగ నివారణ సంతృప్తి. కాబట్టి వీలైనంత వరకు ప్రేమతో